అందరికీ హాయ్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ గురించి అనేది నేను చెప్తాను. ఆల్రెడీ చాలాసార్లు మీకు అనేది నేను చెప్పాను. సో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది బీఎస్ఎఫ్ అనేది సిఏపిఎఫ్లోనే టఫెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ నేను బీఎస్ఎఫ్ అనే చెప్తాను. ఇంకా మాట మధ్యస్థం లేదనమాట. దీని తర్వాత సిఆర్పిఎఫ్ కష్టం. సో చాలా కష్టమైన జాబు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు అనమాట. ఎక్కువ సెక్యూరిటీ వర్కింగు, ఎక్కువ డ్యూటీలు, ఎక్కువ శాలరీ, అన్నీ ఎక్కువ, అన్నిటికీ బీఎస్ఎఫ్ఏ ఉంటుంది. సో ఎందుకంటే చాలా కష్టమైన ప్లేసుల్లో అంతా, చాలా కష్టమైన డ్యూటీలు అంతా బీఎస్ఎఫ్ఏ చేస్తుంది. నిజమైన జవాను అంటే మొదటగా బీఎస్ఎఫ్ జవాన్లే నిజమైన జవాన్లు అంటారు. నేనైతే అలాగే అంటాను. సో నేనైతే బీఎస్ఎఫ్ కాదు, కానీ నేను బీఎస్ఎఫ్నే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అంత కష్టజీవులు వాళ్ళు. ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి బీఎస్ఎఫ్ అనేది బంగ్లాదేశ్ బార్డర్ చూస్తుంది, పాకిస్తాన్ బార్డర్ చూస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లోనూ పోతుంది. ఇండియా మూలలా బీఎస్ఎఫ్ ఉంది. ఎటు ఇక్కడ లేదు అనే మాట్లేదు, అన్ని చోట్ల డ్యూటీలు అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు ఇటు బంగ్లాదేశ్ చూడాలి, అటు పాకిస్తాన్ చూడాలి, అటు సైడ్ జమ్మూ కాశ్మీర్లో చూడాలి, ఇటు కింద చూడాలి, అన్ని చోట్ల బీఎస్ఎఫ్ అనేది డ్యూటీలు అనేది చేస్తుంది. డ్యూటీలు అనేది షిఫ్ట్లు వైజ్గా పొద్దున్నే డే టైంలో 6 గంటలు, నైట్ టైంలో 6 గంటలు, 12 అవర్స్ డ్యూటీ అనేది ఉంటుంది. ట్రైనింగ్ చాలా హార్డ్గా అనేది ఉంటుంది. శాలరీ కూడా చాలా స్టార్టింగ్లోనే మీకు ఎక్కువ శాలరీ అనేది వస్తుంది. మీరు 40+ తీసుకుంటారు స్టార్టింగ్లోనే. బీఎస్ఎఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 40+, 40 నుంచి 45 మధ్యలో మీరు స్టార్టింగ్ శాలరీ అనేది తీసుకుంటారనమాట. ట్రాన్స్ఫర్ల నుంచి 3 నుంచి 3.5 సంవత్సరం లేదా 4 సంవత్సరాల మధ్యలో, అంటే ఆ 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో నెలల్లో డిఫరెన్స్ ఉంటుంది. అటు ఇటు మీరు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారనమాట. మన ఆంధ్రప్రదేశ్లో బెటాలియన్లు ఉన్నాయి. హ్యాపీగా ఆంధ్రప్రదేశ్కి రావచ్చు. తెలంగాణలో అటు సైడ్ సరౌండింగ్లో ఉన్నాయి. తెలంగాణ కూడా మీరు బీఎస్ఎఫ్ వాళ్ళు రావచ్చు అనమాట. ఏ ఇబ్బంది లేదు. ఎలక్షన్ డ్యూటీలు చేయాలి, విఐపీ డ్యూటీలు చేయాలి, బార్డర్ గార్డింగ్ డ్యూటీ చేయాలి, అన్ని డ్యూటీలు అనేది ఉంటాయన్నమాట. సో ప్రమోషన్ అనేది చాలా లేట్గా వస్తుంది. సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్లో మినిమం 20 సంవత్సరాల తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ అనేది వస్తుంది అనమాట. అంత ఈజీగా ప్రమోషన్ అనేది రాదు. ఎందుకంటే హెవీ స్ట్రెంత్ ఉండడం వల్ల ప్రమోషన్ అనేది చాలా లేట్ అనేది అవుతుంది అనమాట. కానీ ఫైనాన్షియల్గా త్వరగా స్ట్రాంగ్ అవుతారు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎక్కువ డబ్బులు వస్తుంది మీకు. సో ఆ డబ్బులు ఒక 10-15 సంవత్సరాలు డబ్బులు బాగా ఎత్తిపెట్టుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడమో, లేకపోతే ఇంటికి వచ్చి ఇంకేదైనా వేరే పనులు చేసుకోవడమో, లేకపోతే ఒకవేళ అమ్మాయి అయితే ఎవరైనా జాబ్ ఉండేవాళ్ళని పెళ్లి చేసుకొని సెట్ అయిపోవడమో, లేదంటే ఇంకెవరైనా అబ్బాయి బీఎస్ఎఫ్ వాళ్ళు ఉంటే మీరు హాయిగా ఇంటికాడ ఎవరైనా మంచి అమ్మాయిలు కొంచెం సెటిల్ ఏదైనా చిన్న చిన్న జాబులు ఏదైనా చేసుకునే అమ్మాయిని, అలా జాబ్ ఉండే అమ్మాయిని కొంచెం చేసుకోవడం, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసుకునేదో, ఏదో ఒకటి ఎలాగోలాగా 10 సంవత్సరాలు పనిచేసి ఆ డబ్బులు ఎత్తి పెట్టుకొని హాయిగా ఇంటికి వచ్చి ఏదో బిజినెస్ చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సెటిల్ అయిపోవాలనుకుంటే బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్లోకి వెళ్తే త్వరగా డబ్బులు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు. మీరు డబ్బులంతా పోగొట్టేసి నేను బీఎస్ఎఫ్లో ఉన్నా అయినా నాకు డబ్బులు మిగలేదంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదనమాట. వచ్చిన డబ్బుల్లో కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, కొంచెం ఎత్తి పెట్టుకోవాలన్నమాట. 2 ప్రాసెస్ ఉండాలి. ప్రమోషన్ పరంగా చాలా లేట్ అవుతుంది ఈ ఫోర్స్లో. రెండోది డ్యూటీ చాలా కష్టంగా ఉంటుంది. ఈ రెండింటిని భరించాలి. తర్వాత యూనిఫామ్ బాగుంటుంది. యూనిఫామ్కి ఏం డోకా లేదు. మీరు అక్కడే కపుల్లాగా బీఎస్ఎఫ్ వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ బీఎస్ఎఫ్లో ఉంది. హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. తర్వాత ట్రాన్స్ఫర్ విషయం 3 నుంచి 3.5 సంవత్సరాల్లో, 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో మీరు ట్రాన్స్ఫర్లు అనేది ఉంటుంది. తర్వాత మీరు ఫ్యామిలీ క్వార్టర్స్కి ఏ డోకా లేదు. ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు. సో ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ అంటారా, ఇంకా కామన్, అందరికీ కామనే. సిఏపిఎఫ్లో ఏ ఫోర్స్కి పోయినా ఆయుష్మాన్ కార్డు దొరుకుతుంది. ఆయుష్మాన్ కార్డులో ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. నువ్వు ఎక్కడ పోయినా హాస్పిటల్లో చూపించుకోవచ్చు. వెంటనే మీకు ఏదైనా మీ ఇంట్లో హెల్త్ ఇష్యూ ఎవరికన్నా ఉంటే మీరు చేయాల్సిన మొదటి పని, మీరు వెంటనే ఇమీడియట్గా జాయినింగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆయుష్మాన్ కార్డు చేయించుకోండి. సో ముందు వేరేలాగా ఉండేది రూల్స్, ఇప్పుడు మొత్తం రూల్స్ చేంజ్ అయిపోయినాయి. అయితే ఒకటి చూసుకోండి. నేను మీరు ఏదైతే జాయినింగ్ డేట్ ఇచ్చినారో ఆ జాయినింగ్ డేట్ ప్రకారం పోవాలా. మేము అప్పుడు పోతాను, నేను ఇప్పుడు పోతాను, నేను మళ్ళీ 6 నెలల తర్వాత పోతాను, 3 నెలల తర్వాత పోతా అంటే అవ్వదు. సో మీరు పోయిన వెంటనే మిమ్మల్ని టెర్మినేట్ చేసి పడేస్తారు మీరు కానీ లేట్గా పోతే. సో ఒకప్పుడు రూల్స్ వేరు, ఇప్పుడు రూల్స్ వేరు అనమాట. ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల, ఎక్కువగా కాంపిటీషన్ ఉండడం వల్ల పట్టించుకోరు. ఎక్కువ మిమ్మల్ని అంత ఇంపార్టెన్స్ ఎవరికి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇంపార్టెంట్. అంతే, రాకపోతే పక్కన దోసేస్తారు. మీకోసం స్పెషల్గా కాల్ లెటర్లు పంపించేది, రాండి బాబు అని అడుక్కునేది, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. బీఎస్ఎఫ్ జాబ్ పరంగా సింపుల్గా చెప్పాలంటే జాబ్ చాలా కష్టంగా ఉంటుంది. డ్యూటీలు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత మీరు స్టార్టింగ్లో 45,000 జీతం వరకు తీసుకుంటారు. అంత డబ్బులు మీరు స్టేట్ కానిస్టేబుల్ కూడా డబ్బులు రావు అంత డబ్బులు. సో ఎక్కడ ఏ జాబ్లోనే అంత డబ్బులు రావు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, కొంచెం డబ్బులుగా త్వరగా నిలబడుకోవాలంటే బీఎస్ఎఫ్కి వెళ్ళండి. చాలా బాగుంటుంది. యూనిఫామ్ కూడా సూపర్గా ఉంటుంది. దానికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. సో ఇది బీఎస్ఎఫ్ గురించి. ట్రాన్స్ఫర్ల పరంగా కావచ్చు, మెడికల్ పరంగా కావచ్చు, యూనిఫామ్ పరంగా కావచ్చు, శాలరీ పరంగా కావచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో డ్యూటీలు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ పోన్ అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుందని. లేదు మనం తట్టుకోలేము, ఉండలేము అని అనుకుంటే కొన్ని 10 సంవత్సరాలు పని చేయండి, బాగా డబ్బులు సంపాదించుకోండి, ఇంటికాడ ఫ్యామిలీ సెట్ చేసుకోండి, ఎవరినో ఒక మంచి అమ్మాయిని సెట్ చేసుకోండి. హాయిగా ఇంటికాడ ఉండే అమ్మాయినో ఎవరినో ఒకరు మీకు నచ్చిన వాళ్ళని హాయిగా కొంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత హాయిగా ఇంటికి వచ్చేదో బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. సో ఇది వీడియో. ఇప్పుడు మా దాంట్లో అంటే నాకు వరుస అవుతాడు అన్న 20 సంవత్సరాలు సర్వీస్ చేసినాడు.
సర్వీస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఇంటికి వచ్చేసి సోఫాల బిజినెస్ ఉంటాయి కదా, సోఫాలు, బెడ్లు అలాంటి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ పెన్షన్ వస్తుంది, డబ్బులు పడి డబ్బులు జమ్మని, సోఫాలు అంతా అమ్ముతున్నాడు జమ్మని. ఇప్పుడు మనం అకాడమీ పెడితే అకాడమీకి అన్న వస్తాడు, ఆయన మంచి ఎక్స్పర్ట్, ఆయన కమాండ్ చేసినాడు ఆయన. సో మన దాంట్లోకి వస్తాడు, కావాలంటే మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఐఎస్ఆర్ అకాడమీలోకి వస్తే ఆయన ఉంటాడు ఖచ్చితంగా. సో అట్లా టెక్నికల్గా బతికిపోవచ్చు ఎట్లయినా. అసలు జాబ్ దొరికేది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరకడమే అదే పెద్ద అదృష్టం. సో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కష్టమైన నష్టమైన భరించి డబ్బులు సంపాదించుకొని సెటిల్ అయిపోయి ఇంటికి జంప్ అయిపోయాడు. సో ఇది బీఎస్ఎఫ్కి సంబంధించి. నెక్స్ట్ సంబంధించి ఆల్రెడీ ఎస్ఎస్బీకి చెప్పాను, ఐటీబీపీకి చెప్పాను, ఏఆర్కి చెప్పాను. నెక్స్ట్ వచ్చి సిఆర్పిఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ ఏదో ఒకటి చెప్తాను. సో ఇది మీకు సింపుల్గా మీకు అర్థం అవడం కోసం. సో ఇంకా ఇంతకు మించి డెప్త్ మీకు ఏం అవసరం లేదు. అక్కడ పోయిన తర్వాత అన్నీ మీరే నేర్చుకుంటారనమాట. ఇంకా డెప్త్ కావాలంటే మన వీడియోలు చాలా ఉన్నాయి, దాన్ని వెతికితే మీకు కొంచెం అట్ట మన ఛానల్ లోపల పోయి కొంచెం వెతికితే దీనికంటే డెప్త్ వీడియోలు దొరుకుతాయి బీఎస్ఎఫ్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.